ట్రాఫిక్ కూడా ఎక్కడ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లు సులభంగా చేసుకున్నాం. సూపర్ 6 సభ సూపర్గా సక్సెస్ అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో ఈ పెద్ద సభ పెట్టడం, అది ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్టడం మాకు చాలా గౌరవంగా ఉన్న విషయం. చెప్పిన మాట ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేసి చంద్రబాబు ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఇష్యూ పైన వివాదం ఏదైనా కూడా మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తున్న అభివృద్ధి ఏ రోజు కామెంట్ చేయలేదో చెప్పండి. ప్రజల్ని డైవర్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అసెంబ్లీ జరిగినప్పుడు 17 మెడికల్ కాలేజీల గురించి ఏ విధంగా అయితే సెంట్రల్ నుంచి 8,000 కోట్లు వచ్చాయి, నాబార్డ్ నుంచి ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టారు, మరి ఏ విధంగా దోచుకున్నారు అని మా సత్యకుమార్ యాదవ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చర్చించడానికి రారు. ఈ రోజు కూడా మా హెల్త్ మినిస్టర్ గారు 17 మెడికల్ కాలేజీల గురించి మరి మేము ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ప్రజల కోసం సేవ చేస్తున్నాం, మరి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందే విధంగా ఫస్ట్ ఫేజ్లో 1,63,00,000 మందికి ఈరోజు 20 లక్షల వరకు ఎలిజిబిలిటీ స్కీమ్స్. ఈరోజు హాస్పిటల్స్, మరి మెడికల్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి. నిన్న మా పెనుగొండ మెడికల్ కాలేజ్ మేము చూపించారు. పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా చూసుకోండి ఏం చేశారు. దాంట్లో కూడా దాచుకోవడమే. మరి మేము క్లారిటీగా ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రాల్లో 27 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. హెల్త్ యూనివర్సిటీ తెచ్చిన ఘనత ఎవరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడడం, రేపు సభ ఉందంటే యూరియాల మీద అదేంటి ఎరువుల మీద ధర్నాలు చేయడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి డైవర్షన్ పాలిటిక్స్. మేము క్లారిటీగా ఉన్నాం. మా రైతు పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రైతు పడే కష్టాలు తెలుసు. రైతు బిడ్డ ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమగా మారిపోయింది. ఈరోజు రాయలసీమ రతనాలసీమగా మారింది. రైతాంగం కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మరి ఇండస్ట్రీ హబ్. ఈరోజు ప్రత్యేకంగా పంటలు పండించిన అరటి పంటలకు ప్రత్యేకత ట్రై చేశాం. ఈరోజు అనేక విధంగా రైతులు కాదుకున్న యూరియా ఎక్కడా లోటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తున్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది. రైతులకు స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్పులు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన విత్తనాలు కావచ్చు, రైతు పండించిన పంట కొనుగోలు కావచ్చు, కొనుగోలు చేసిన వెంటనే మేము డబ్బులు కూడా ఇస్తున్నాం. రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. డ్రోన్ల ద్వారా ఈరోజు ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం. మరి సబ్సిడీల ద్వారా లోన్లు ఇస్తున్నాం. రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ప్రజలు సంపూర్ణంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. మేము కూడా అదే విధంగా ప్రజలకు అన్ని సేవలు మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలతో పాటు చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేశామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. సూపర్ డూపర్గా సక్సెస్ అవుతాం.